అన్న ఫాలోవర్స్ 20M వచ్చింది, 10K మంది. ఒక హీరో ఆడియో ఫంక్షన్కి వచ్చిన జనాలు కూడా రాలేదు. అది ఒక మూమెంట్. దానికి మీరు థంబ్‌నెయిల్ షకీల కన్ను కొడితే కూడా కోట్లాది మంది సినిమా థియేటర్లతోటి నిండిపోయిన్లు. కేరళలో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి బడా స్టార్ సినిమాలన్నీ కూడా మూలన పడ్డాయి. షకీల సినిమాలన్నీ కూడా థియేటర్లతోటి నిండిపోయినాయి. ఇది 2000 సంవత్సరంలో. కాబట్టి షకీల సినిమాలకే థియేటర్లు నిండిపోయినాయి. షకీల సినిమాలకే ఆ ప్రేక్షకులు తండోపతండాలుగా తరలి వచ్చిండ్రు. కాబట్టి మమ్ముట్టికి యాక్టింగ్ రాదు, లేకపోతే మోహన్ లాల్కి యాక్టింగ్ రాదు, అంత పెద్ద స్టార్సు షకీల ముందు వృధా అంటే అది మూర్ఖత్వం అవుతుంది, అమాయకత్వం అవుతుంది. కాబట్టి కన్నెపిల్ల కన్ను కొడితే కోట్లాది మంది వెంటబడి ఉరుకుతారు. అది మానవ సహజం, అది మానవుల వీక్నెస్, మగవాళ్ళ వీక్నెస్. అంత మాత్రాన ఇక ఉద్యమాలన్నిటికీ ఇది ఉద్యమమా, హీరో ఫంక్షన్కి వచ్చినంత రాలేదు అంటే హీరో ఫంక్షన్లు ఏంటి, ఏమన్నా మెసేజ్ ఇస్తారా, ఏంటి ఇస్తారు? అల్లరి చెల్లర వ్యవహారం ఉంటుంది. ఈలలు గోలలు, మనం ఇష్టానుసారంగా ఎగిరిదునుకొచ్చు. అక్కడ ఒక వెర్రి చేష్టలు చేయొచ్చు ఆడియో ఫంక్షన్లలో. ఆడియో ఫంక్షన్లు అంటే ఏంటిది? దేశాలను మార్చేదా, రాజకీయాలను మార్చేదా, ఓటర్లను ప్రభావితం చేసేదా, సమాజానికి ఉపయోగపడేటియా ఆడియో ఫంక్షన్లు కావచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు. ఏంటి దానివల్ల ఉపయోగం ఏంది? దానివల్ల ప్రొడ్యూసర్కి ఉపయోగం ఉంటుంది, దానివల్ల అందులో నటించిన వాళ్ళకు ఉపయోగం ఉంటుంది, దర్శకుడికి ఉపయోగం ఉంటుంది, కొంతమంది ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు ఉపయోగం ఉంటుంది. సినిమాలు ఏం సాధిస్తాయి సమాజంలో? ఇక చెడగొడతానే తప్పించి బాగుపరిచేది ఏది లేదు. అదొక ఉద్యమం, ఆన్లైన్ ఉద్యమం. ఆ ఆన్లైన్ ఉద్యమం కాస్త ఇప్పుడు డైరెక్టు జనంలోకి వచ్చేసింది. మొన్నటిదాకా ఆన్లైన్ ఉద్యమంగా ఉండే. ఒక పేజీని స్టార్ట్ చేసి అభిజిత్ దిప్కే కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ కాస్త వైరల్ అయి, ఆ వైరల్ అయిన పోస్ట్కి కొన్ని లక్షల మంది లైక్ చేసి, మనం కూడా చెప్పినాం అది ఇంకా పార్టీ కాదు, అదొక వ్యవస్థగా రూపొందలేదు అని నేను కూడా అన్నా. కానీ మొన్న జనం అంతా రోడ్ల మీదకి వచ్చింది. కాబట్టి అది కాస్త ఇప్పుడు ఉద్యమంగా, రియల్ ఉద్యమంగా మారితే ఇంకా అద్భుతం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి హీరోలకు సంబంధించిన ఫంక్షన్లతోటి దయచేసి పోల్చకండి. దేశ యువత క్రికెటు మైకంలో, సినిమాల మైకంలో, సినీ స్టార్ల మైకంలోనే ఉన్నదేమో అని మేధావులు, విశ్లేషకులు బాధపడుతున్న ఈ తరుణంలో బీజేపీని టార్గెట్ చేస్తూ, బీజేపీకి వెన్నులో వణుకు పుట్టేలాగా దేశ యువత సినిమా మైకంలోనే కాదు, స్పోర్ట్స్ మైకంలోనే కాదు, క్రికెట్ మైకంలోనే కాదు, లేకపోతే ఈ యాప్స్లోనే కాదు, ప్రభుత్వాలను మార్చడానికి, సమాజాన్ని గాడిలో పెట్టడానికి యువత ముందుంటుంది అని నిరూపించడానికి బయటికి వచ్చిన యువత. వాళ్ళనందరినీ కూడా రెస్పెక్ట్ చేయవలసిందే, వాళ్ళందరినీ రెస్పెక్ట్ చేయవలసిందే, ఆ మూమెంట్ని రెస్పెక్ట్ చేయవలసిందే. వాళ్ళేమో అల్లరి చిల్లరగా మా హీరో కలెక్షన్లు ఇంత, లేకపోతే ధోని ఇన్ని సిక్స్లు కొట్టిండు, విరాట్ కోహ్లీ ఇన్ని సిక్స్లు కొట్టిండని ఒక వెర్రి మైకంలో వచ్చి వెర్రి మాటలు చెప్పడానికి రాలే ఆ జనం. నీట్ పేపర్ ఎందుకు లీక్ అయింది, దానికి బాధ్యత వహించు ధర్మేంద్ర ప్రధాన్. నువ్వు ఖచ్చితంగా ఆ కేంద్ర మంత్రి పదవి నుండి వైదొలగవలసిందే అని సమాజానికి ఉపయోగపడే ఒక స్లోగాన్ని పట్టుకొని వచ్చిన వాళ్ళు. వాళ్ళని రెస్పెక్ట్ చేయకుండా వాళ్ళని విమర్శించడం ఏంది రామ్?